హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జెచ్చానా తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి ఇట్లా చూద్దాం. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి వేసవి విడిది స్వాగతం పలికిన గవర్నర్ సీఎం. ఈరోజు 4 లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే కేటీఆర్. ఈరోజు ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం. ఈరోజు మంచిర్యాలలో మాజీ సీఎం కేసీఆర్ భారీ రోడ్ షో. వేసవి విడది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్కు చేరుకున్నారు. ఆమెకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ అధికారులు ఘనస్వాగతం పలికారు. సిమ్లాలోని మాషా బ్రాలోని రాష్ట్రపతి నివాస్లో రాష్ట్రపతి వేసవి విడిదిలో ఉండనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. గడువుకు వారం రోజులే మాత్రమే ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొత్తగూడెం, మహబూబానగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెంకు ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొన్నారు సీఎం. వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది. నల్గొండ జిల్లాకు ఐఐటి ఇచ్చింది. మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చింది. వీటన్నిటిని కూడా పడావు పెట్టి పండబెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నది. ఇదే కాదు, మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తలుపులు మూసి కాంగ్రెస్ చేసింది. సోనియమ్మ తల్లిని చంపి బిడ్డను బతికించింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని. నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకేమైనా సిగ్గుందా? మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి, ఓట్లు అడగడానికి. తెలంగాణ ఏమి ఇవ్వకపోను ఇవాళ తెలంగాణను అవమానించుకుంటూ మాట్లాడింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈడొకటి ఉన్నది. రగన్నా తీసుకో, అదే సంశయరావు నువ్వు ఒకటి తీసుకున్నా. మిత్రులారా, ఇవాళ ఇక్కడ చూడండి, మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డి ఇచ్చింది. మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇవాళ బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. ఇవాళ IIIT గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చింది బీజేపీ. మరి నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా, కర్రు కాల్చి వాత పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ రావాలన్న మాటే వినిపిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఈరోజు సిరిసిల్లలో కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బోన్పల్లి వినోద్ కుమార్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేటీఆర్. విక్రయదారులను కలుసుకొని ఎన్నికల ప్రచారంలో భాగంగా వారిని ఓటర్ నిమిత్తం ఇక్కడికి ప్రచారం కోసం రావడం. ఈ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే 2-3 చిన్న సమస్యలు ఉన్నాయి. ఏవైతే రైతులు కూర్చొని మరి క్రయ విక్రయాలు చేయడానికి, రైతులు కానీ విక్రయదారులు కానీ చేయడానికి ఏర్పాటు చేసిన సౌలత్ ఉందో దానికి మరింత కొన్ని మెరుగులు దిద్ది కొంత నీడ ఏర్పాటు చేయండి. ఉన్నది సరిపోవడం లేదు, ఉన్నది అనుకూలంగా లేదు, బయట కూర్చోవాల్సి వస్తున్నది. కాబట్టి షెడ్లు ఏర్పాటు చేయండి, దాంతోపాటు మంచినీళ్ళ సౌకర్యం కూడా వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి చెప్పి ఈరోజు రేపటి లోపల 24 గంటల లోపల మరి వారికి తాత్కాలికమైన మరి ఒక
నీడ కోసం ఏర్పాటు, దాంతోపాటు మంచినీళ్ళ సౌలభ్యం కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చాలామంది మాట్లాడింది ఏమంటే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది, ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాగులో నీళ్లు మాయమైనాయి, మాకు ఒక నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది చాలా బలంగా చెప్తున్న మాట ఏమంటే తప్పకుండా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే రావాలి, తప్పకుండా కేసీఆర్ గారు వచ్చినట్టయితేనే మాకు పేదలకు ముఖ్యంగా బాగుంటుందనే మాట వ్యక్తం చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా గట్టిగా చెప్తున్న మాట, మాకు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు, రుణమాఫీ అన్నారు జరగలేదు, రైతు బంధే ఇంకా సరిగా రాలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో జోరు సాగిస్తున్నారు. రోజు 3-4 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం. ఇందులో భాగంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహించారు. అక్కడ జరిగే సభలో పాల్గొని ప్రసంగించారు సీఎం జగన్. హిందూపురం సిద్ధమా, మిట్ట మధ్యాహ్నం సమయం 12:10 అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి అభిమానాన్ని పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్. ఈరోజు మంచిర్యాలలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సాయంత్రం 6:30 రోడ్ షో ప్రారంభమవుతుంది. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర కొనసాగనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగే ప్రజాగలం సభలో ఆయన పాల్గొంటారు. టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ఇస్తున్నారు. రోజుకు 2-3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఈసారి తమ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు చంద్రబాబు. మరోసారి వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రంలో అధోగతి పాలవుతుందని హెచ్చరిస్తున్నారు చంద్రబాబు. ఈరోజు దర్శి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహిస్తారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో 5 హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం అమీర్పేట డివిజన్ సికింద్రాబాద్లో పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే. కేసీఆర్ కుటుంబంపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 కోట్ల దోచుకున్న కవిత జైల్లో ఉన్నారని, కేటీఆర్ అరెస్ట్ అవు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కూడా జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబం మాత్రం ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. గ్యారంటీలతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. నవ సందేహాలు పేరుతో ఏపీ సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. ఈసారి ఆమె మద్య నిషేధం ప్రస్తావాస తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మద్య నిషేధం హామీ అమలు ఎక్కడా అని ప్రశ్నించారు. వారు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ పాక్షికంగానైనా అమలవుతుందా అని నిలదీశారు. 3 దశల్లో అమలు చేస్తామన్నారు. నిషేధం తర్వాత మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని గుర్తు చేశారు వైఎస్ షర్మిల.
సాయంత్రం సమయం అందరూ చూస్తుండగానే ఇనుప రాడుతో హోటల్కి వెళ్లి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన 5 గంటలతో పాటు మృత్యువాతతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ వెనుక వాహనం పార్కింగ్ విషయంలో గత ఏడాది జరిగిన గొడవతో కక్ష కట్టిన సదరు వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్లో ఈ దారుణం జరిగింది. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి వేసవి విడిది స్వాగతం పలికిన గవర్నర్ సీఎం. ఈరోజు 4 లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే కేటీఆర్. ఈరోజు ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం. ఈరోజు మంచిర్యాలలో మాజీ సీఎం కేసీఆర్ భారీ రోడ్ షో. इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा हमारी पहचान। जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी हैदराबाद।